విద్యలో ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఏమంటారు అక్కడ వాళ్ళ ప్రసవము ఏదో వాళ్ళ కూతురుక డెలివరీస్ చేయించడం ఏదో చేసినట్టున్నారు. అశోక్ గారికి గుర్తున్నారు. ఏం చేసినా అంటే ఉపాధ్యాయుని మనం ఎవరు కూడా ఏమంటారంటే ఉపాధ్యాయుడు సమాజానికి భిన్నంగా ఉండడు. ఉపాధ్యాయుని ఆలోచన, వ్యవహారము, కుటుంబము, శైలి ఉపాధ్యాయుడు సాధారణ సమాజంలో ఒకటిగా ఉంటాడు కనుక దాన్ని ఉపాధ్యాయుని యొక్క పిల్లలే పోతలేరని కాదు. మీరు కామన్ స్కూల్స్ ఇప్పుడు మొత్తం ఈ దుస్థితికి ఉపాధ్యాయులే కారణం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని రిఫార్మ్స్ ను మీరు ఎందుకు ఒప్పుకోరు, మొండిగా ఎందుకు ఉంటారు? రేషనలైజేషన్ ఒప్పుకుంటామండి. 25వ జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరించమంటున్నాం. తరగతికి ఒక ఉపాధ్యాయుడు. ఇప్పుడు నేను చూశాను మీరు TRTF కదా రమేష్ గారు, మీరు కిలోమీటర్ కో పాఠశాల ఉండాలి అని చెప్పారు. కిలోమీటర్ కో పాఠశాల నిజాన్ని స్టూడెంట్స్ లేని పెట్టి ఏం చేస్తారు చెప్పండి? అంటే కిలోమీటర్ కో పాఠశాల విద్యార్థులు లేదో పాఠశాల పెట్టడం అంటే ముండే కదా. దాని బదులు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు మండల కేంద్రంగా కూడా జిల్లా కేంద్రాలకు కూడా పిల్లల తల్లిదండ్రులు బస్సు పెట్టి పంపిస్తున్నారు, రెడీ ఉన్నారు కదా. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మండలానికి ఒక 4-5 మంచి స్కూల్స్ పెట్టి దానిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాయి. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఫెసిలిటీ సాధ్యం కాదు. ఇప్పుడు ఇట రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి 200 కోట్లు, ఒక్కోటి నియోజకవర్గానికి ఒకటి అని పెట్టి 2000 స్టూడెంట్స్కి అక్కడ ఇచ్చే బదులు మంచి స్కూల్స్ 4 స్కూల్స్ పెట్టి దానిలో ప్రయోగశాలలు అన్ని ఫుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని కూడా మానిటర్ చేస్తే తప్పే ఉందంటారా? అలాంటి పాఠశాలను ఏర్పాటు చేయాల్సిందే. అందరికి అనుకూలంగా తరగతి గదులు ఉంటూ ఉపాధ్యాయులు ఉండటంలో ఉపాధ్యాయ సంఘంగా మా భిన్నత్వం లేదు. కానీ కేంద్ర విద్యా హక్కు చట్టం చెప్పినటువంటి రీతి లోపల ఏదైనా ఒక ప్రాంతంలో చట్టం ఇప్పుడు 2009లో అట్లా ఉంది సిచ్యువేషన్. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉండే. ఈ చట్టాలు ఏం లక్ష్మణ్ రేఖలు కాదా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతాయి. ఇప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని మార్చింది మోడీ గవర్నమెంట్, మార్చింది కదా? లేదు కదా. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, తప్పదు కదా. రేషనలైజేషన్ నా ప్రాబ్లం ఏంటంటే మీకే ప్రాబ్లం. రేషనలైజేషన్ వద్దు అంటే ఈ ప్రభుత్వ స్కూల్ క్వాలిటీ లేకుంటే అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? ప్రైవేట్ స్కూల్కి పోతారు. ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలు పోతే ఎవరికి లాభం? ప్రభుత్వానికి. ఏంది? టీచర్లు లేరు కాబట్టి టీచర్లు రిక్రూట్మెంట్ చేయదు. రిక్రూట్మెంట్ లేకపోతే ఏంది? శాలరీ బడ్జెట్ మిగులుతుంది. అల్టిమేట్ గా ఎవరికి లాభం? మా జేబులోంచి పైసా పోతలేదు. ఎవరి జేబులోంచి పోతుంది? తల్లిదండ్రుల జేబులు. ప్రైవేటు వాళ్ళకి స్కూల్స్ కు పెడుతున్నారు. వాళ్ళు ఫీజు కంట్రోల్ చేయలేరు. ఆకునూరు వాళ్ళు మంచి రికమెండేషన్ ఇచ్చారు. ముందు చేయాల్సింది ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కంట్రోల్ చేయండి. 3 లక్షలు 4 లక్షలు పెట్టి డ్రగ్స్ సరఫరా చేసే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే ఇవాళ బేసిక్ గా మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఆకునూరు మురళి దాని మీద, రెండో రేషనలైజేషన్ దాని మీద TRTF రేషనలైజేషన్ మేము కోరుతున్నాం. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ ఉండాలి, ప్రమోషన్స్ ఉండాలి, ట్రాన్స్ఫర్స్ ఉండాలి, రిక్రూట్మెంట్ ఉండాలి అనేది దాన్ని కోరుతున్నాం. కానీ రేషనలైజేషన్ లో సింగిల్ టీచర్ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి 25 జీవోని సవరించాలని కోరుతున్నాం. ఇవాళ ప్రధానంగా ఆకునూరు మురళి ఇచ్చిన దానిపైన మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఒక టీచర్ రిక్రూట్మెంట్ కి ఎంత కష్టం అవుతుందని. ఇంకా దరిద్రం ఏంటంటే గతంలో మేము అప్రెంటిస్ విధానం ఉంటే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు 4 సంవత్సరాలు చేసింది. మళ్ళీ పోరాడితే 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్రెంటిస్ రద్దు చేసింది. ఇప్పుడు దీనిలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానం అని చెప్తుంది. కొత్త టీచర్లకు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో తీసుకోమని, తర్వాత కొత్త టీచర్ ఎవరైతున్నారో వాళ్ళకి 5 సంవత్సరాలకు మూల్యాంకనం చేయమని, ఒకవేళ మూల్యాంకనం సరిగ్గా లేకపోతే 2 సంవత్సరాల తర్వాత తొలగించమని, అతను తీసేయమని. ఈ విధానంలో ఒక మేధావి వర్గము ఉపాధ్యాయ నియామకానికి, ఉపాధ్యాయ ఉద్యోగాలకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ పద్ధతిలోనైతే ఆయన కమిషన్ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాడో దానికి భిన్నంగా ఉంది. అంటే విద్యా క్షేత్రానికి ప్రయోజనకరంగా ఉండే రకంగా ఇవ్వాల్సిన రిపోర్టుగా ఇది లేదు. రెండోది, దానిలో ఇప్పుడు మాకు హెచ్ఎంస్ ఉన్నాయి. అంటే మా హక్కులు ఉపాధ్యాయులుగా ఉన్నాం మేము. మా ఉపాధ్యాయుల యొక్క హక్కులను మేము పోరాటి సాధించుకున్నటువంటి హక్కులు కానీ, ప్రభుత్వం ఆలోచించి చేసినటువంటి హక్కులను కానీ కోల్పోయే రకంగా కమిషన్ రిపోర్ట్లు ఉండడం బాధాకరం. ఒకటి సాలరీస్ మీద అంటారు. సాలరీస్ అనేటువంటిది PRC కమిటీ ఉపాధ్యాయుడు కోరగానే, వ్యవస్థ ఎవరో కోరగానే వచ్చేది కాదు. ఇవాళ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన DAకు అనుగుణంగా వాస్తవ నిజ జీవనానికి దగ్గరగా ఉన్నటువంటి వేతనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. PRC పే రివిజన్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తుంది. దానిపైన కూడా చేసి ఏమంటుండంటే వాళ్ళ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే జీతాలు తగ్గించేటువంటి జీతాలతో పాఠశాలను బాగు చేయమన్నాడు. అది ఎంతవరకు సమంజసం? అదొక అంశం. జీతాలు తగ్గించంటే ఏదో పెద్ద ఇక్కడ ఏదో లక్షలాది జీతాలు ఇస్తున్నట్టు టీచర్ల
శాలరీస్ రీజనబుల్ గా ఉన్నాయి. టీచర్లు రిక్రూట్మెంట్ కేమో సివిల్స్, మెయిన్స్, ప్రిలిమ్స్ లాగానేమో ఇన్ని టెస్టులు పెడతారు, B.Ed, D.Ed, వాళ్ళ టెట్ ఇన్ని పెట్టి జీతాలు మాత్రం తక్కువ ఇవ్వాలంటే ఎట్లా? స్వీపర్ కు లేకపోతే వాళ్ళకి ఏం టెస్ట్ పెట్టిస్తున్నారు జీతాలు? స్వీపర్ తక్కువ చేయడం కాదు పాపం, వాళ్ళు చేసే సేవ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ కాదు. కానీ ఆబ్వియస్లీ 4th క్లాస్ ఎంప్లాయీస్ కి, టీచర్లకి, మిగతా వాళ్ళకి, గ్రూప్ 1 ఎంప్లాయీస్ కి శాలరీలో డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ని టెస్టులు పెట్టి టీచర్ల జీతాలు తగ్గించాలంటే, టీచర్ల జీతాలు కాదు, ముందు ఈ నాయకుల కమిషన్లు తగ్గించాలని రికమెండేషన్ ఇవ్వాలి. ఈ స్కూల్ మీరు ఇంత అయిపోయిన తర్వాత వల్ల కాంట్రాక్ట్ విధానంలో 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయమని అంటున్నాడు. అది ఎంత ఘోరం అనేటువంటిది ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ లోపల మా వేతనాలను ఒక విషయం, ఒక అంశం, ఒక సామాజిక కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకోపోతే ఒక హెడ్ మాస్టర్ కావాలంటే, నీకు ప్రైవేట్ స్కూల్ రావాలంటే గతంలో నువ్వేమైనా హెడ్ మాస్టర్ గా పనిచేసినావా అని అడుగుతాడు. అలాంటి విధానం ఉంటది. ఇప్పుడు దీనిలో ఏమంటున్నాడు, 50% రిక్రూట్మెంట్ చేస్తా, రాబోయే 10 సంవత్సరాల లోపల హెడ్ మాస్టర్ గానీ, ఎంఈఓలు గానీ డైరెక్ట్ గా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతుందని అంటున్నాడు. అంటే మేము పోరాటి సాధించుకున్నటువంటి ఫలాలు ఒక్కొక్కరు పోతుంటే, రెండోది విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా చెప్తున్నాను. ఇవాళ దాన్ని ఒక క్లాస్ టీచరు ఆ క్లాసు ప్రధానోపాధ్యాయునిగా భావింపబడతాడు. అంటే ఆ విద్యార్థి వస్తుండా లేదా, హాజరేంది, తల్లిదండ్రులు ఏంది, మిగతా సబ్జెక్ట్ ఎట్లా చదువుతున్నాడు, అన్ని కూడాను పరిపుష్టిగా చేసుకున్న తర్వాత, విద్యాబోధన చేసిన తర్వాత భవిష్యత్తులో అతనికి ప్రమోషన్ వస్తే హెచ్ఎంగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించగలుగుతాడు. కానీ డైరెక్ట్ గా ఒకరిని తీసుకొచ్చిన హెచ్ఎంను పెడతా. ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇట్లా లేదు. ఇది అంటే ప్రైవేట్ స్కూల్ ఎట్లా బలంగా ఉన్నో మనం అనుకుంటున్న సందర్భం లోపల ఈ విషయాన్ని మీకు. కానీ ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఇప్పుడు జూనియర్ లెక్చర్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదా. అవును, జూనియర్ లెక్చరర్స్ కు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటీ ఈఓ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది అనుకుంటా. దాంట్లో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి సార్. ప్రమోషన్ ఉంది, ఇది ఉంది, 2 ఛానల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధానోపాధ్యాయుడికి లేదు కదా పోస్టు. కల్పిస్తే తప్పేంటి? అదే ప్రమోషన్ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఉంటే తప్పేందంటే డిప్యూటీ ఈఓ కూడా డైరెక్ట్ ఉంది అనుకుంటా రిక్రూట్మెంట్. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు హైలీ క్వాలిఫైడ్ మంచి పీజీ చదివి ఇంకేదైనా ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా చేస్తే తప్పైంది. డైరెక్ట్ గా ఐపీఎస్ లో, ఐఏఎస్ లో, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ అవుతున్నప్పుడు ఎందుకు కాకూడదు? ప్రధానోపాధ్యాయులు మీరు బేసిక్ గా 50% ప్రమోషన్లు మీరు లూజ్ అవుతారని ఆలోచిస్తున్నారు. కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు ముఖ్యం కదా. విద్యా వ్యవస్థలో మీరు అన్న పాయింట్ సార్. ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ పోస్టులు అవన్నీ ఫస్ట్ డిఓగా ఆయన శిక్షణ తీసుకున్న తర్వాతనే జిల్లా విద్యాధికారిగా పోతాడు. అవును, డిప్యూటీ ఈఓ అన్నది పెద్దనే కదా, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడి కంటే పెద్ద పోస్ట్ కదా. పాఠశాల నిర్వహణ కాదు సార్. బయట చూస్తుంటే కానీ పాఠశాల నిర్వహణ ఒక ఉపాధ్యాయుడు ఎట్లా, పాఠశాలల నిర్వహణ, అన్ని పాఠశాల నిర్వహణ చూడాలి డిప్యూటీఓ. పాఠశాల నిర్వహణ హెచ్ఎం మాత్రమే చేయగలరు. పాఠశాలల అన్ని పాఠశాలల పర్యవేక్షణ చేస్తూ, పర్యవేక్షణకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఎస్జిటి కాకుండా స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ గా తీసుకుంటున్నాం, అవునా? 70-30% ప్రమోషన్ ద్వారా తీసుకున్నప్పుడు ఇది మాత్రం చేస్తే తప్పేంది ప్రధానోపాధ్యాయులది? ఒకటే సార్